అబ్బా, ఈ రోజు వినాయకుని పండగే గాలివిల్లో 20 అడుగుల బొమ్మ పెట్టినారంట. ఎవడన్నా పిలుచుకొని పోలని ఎవడుంటాడు? సరే, దారిలో చూద్దాం, ఎవడో ఒకటి దొరుకుతాడులే. ఏం మచ్చా శనికాయ కాసుకుంటా? చెప్పు మామ. లేదు మామ, గడ్డి తీస్తున్నా. అవునా మచ్చా? రా మచ్చా, గాలివిల్లో 20 అడుగుల వినాయకుడు బొమ్మ పెట్టారంట. రా పోదాం. వీడొకడు నా ప్రాణానికి. మా అమ్మ గడ్డి వేయకపోతే పెట్టకూడదు. అరే అదే వినాయకుడి బొమ్మ. రా మచ్చా, పోదాం. అదే మామ. రావా. 20 అడుగులు పెట్టినారంట మచ్చా గాలిలో. సరే మచ్చా, పోదాం. ఏం మచ్చా? ఇదేంది మామ, రాకెట్ లాగా ఉంది. ఇది ఎప్పుడు కట్టినా మామ? తెలీదా మచ్చా దాని గురించి? తెలియదు మామ. ఇదేంది మామ, ఇంత పొడుగు ఇదే? ఏంది ఇదే? కాదు మామ, ఇవన్నీ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. నీకేమో తెలుసా మామ? ఏంది మచ్చా నువ్వు కామెడీ చేస్తానో ఏం మచ్చా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదా నువ్వు? చూడలా మామ, చెప్పు మామ. తెలుసా? నాకేం తెలుసు, నా బొంకు ఏదో ఇట్లా తెంగరోనికి వేసేది. ఏంది మచ్చా కామెడీ చేస్తానో ఏంది మచ్చా? చిన్నప్పటి నుంచి నువ్వు చూడలేదు ఎట్లా? ఎప్పుడు చూడలా మామ. ఇది ఏందనుకున్నావు? బొట్టిల్లో ఏదైనా తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు ఇది అడ్డుకుంటుంది. ఇదేంది ఇది నేను చూడలే. అవునమ్మా. అవును మచ్చా. ఏంది ఇది ఎప్పుడు తెలియదా నువ్వు? తిరుమలలో చూడలా నువ్వు? ఫ్యాన్లు ఉంటాయా? ఫ్యాన్లు దీనికి బిగిస్తారు మచ్చా. ఇప్పుడిప్పుడే కదా కట్టింది మనమే మన ఊర్లో. ఫ్రిడ్జ్ ఎందుకు? ఫ్రిడ్జ్ లో ఏందన్నా వాటర్ బాటిల్ పాడు ఎప్పుడైనా దారిలో అవసరం కాదు మచ్చా. తాగేసి పోనీ అని ఫ్రిడ్జ్ కూడా పెట్టారు వాళ్ళు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందా? చూడు, ఇంకా నీళ్లు కూడా పోసుకోవచ్చు ఆడ. వాటర్ హీటర్లు కూడా పెట్టారు. ఇవన్నీ పెట్టుకొని ఏంది మచ్చా ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూడలా అంటావు? ఇంత తింగరోని ఉండవు మచ్చా నువ్వు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎందుకు బాబా? అదే ఇదే మచ్చా. ఇక్కడ చూడు, డేంజర్ అంట. ఎవరన్నా వచ్చి కొట్టినారనుకో, ఇక్కడ కొడితే పుయ్యి అని ఊర్లో అందరికీ మెసేజ్లు వచ్చేస్తాయి మచ్చా. మీ ఊర్లో వరదలు వస్తానే పారిపోండి. సరే మచ్చా, ఇంకా అర్థమైందా మచ్చా? ఏంటండి అర్థమైంది మామ. సరే మచ్చా. మన మామకి ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడ బోర్డు చూస్తాను. ఏం మచ్చా? అక్కడ బోర్డు ఉంది. సరే మచ్చా, ఆడిపోతే మనకు అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాయి మచ్చా. ఇదేంది మామ? ఇదే మచ్చా. అదే కదా మచ్చా, నేను అప్పుడే చెప్పిన. SATURAPION సరసరా PAROGECT పారిపో. ఇదే మచ్చా నేను చెప్పింది. చూడు, వరదలు వస్తే సరసరా పారిపోవాలంట. సరసరా పారిపో. బై గవర్నమెంట్ అంట. చూడు, గవర్నమెంట్ వాళ్ళే చెప్పినారంట సరసరా పారిపోండి అని. అందుకే మచ్చా ఇది బోర్డు కూడా పెట్టినారు. చూడు, మన నేమో గ్రామం అంట మచ్చా. మన గ్రామంకే చూడు ఎప్పుడు పెట్టినారు అనేది కూడా రాశారు మచ్చా. ఎంత పొడుగు చేస్తారు? ఇది ఇది గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారంట మచ్చా. నిజమే మచ్చా. మన ఊరికేమో వరదలు వచ్చే ఉంటాయి మచ్చా. త్వరగా పారిపోవాల్సిందే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది కూడా నెట్వర్క్ అంట. 4G నెట్వర్క్ తో పారిపోమని చెప్తాంటారు మచ్చా వాళ్ళు. ఇదేదో మన ఊరికి డేంజర్ లాగానే ఉంది మచ్చా. అర్థమైందా మచ్చా? అర్థమైంది. సరే మచ్చా, సరే మనం వెళ్ళిపోదాం మచ్చా.
ఊర్లో కూడా అంతా చెప్పేద్దాం. సరే ఊర్లో మన ఊర్లో ఏంటో కట్టేసినారు అది. చెప్పేద్దాం మచ్చా ఊర్లో కూడా. సరే మచ్చా ఉండు మచ్చా, మనం ఏడ వినాయక చవితి పోల్లా ఉండు ఒక నిమిషం. బయటికి పదాముగా. సరే మచ్చా పోదాం రా. రే ఇక రారా. ఏం నా చెప్పునా? ఇది రాకెట్ వచ్చిందో చెప్పే కాదరా ఎర్రి పప్ప, ఇది సెల్ ఫోన్ టవర్ రా. అవునా? భలే చెప్పేవాడు అయిపోయాడు మా మామ. తెలిసినాడా కదా? చెప్పు మచ్చా. ఏం మచ్చా? ఇదేంది మామా? అదే మచ్చా నీకు అప్పుడే చెప్పినా కదా. నాకు తెలియదే. ఏం మచ్చా? టవర్ అంట మామ. టవరా? ఏం టవర్ మచ్చా? సెల్ టవర్ అంట. సెల్ టవరా? అవునా మచ్చా? పోయి పోయి వీనికి దొరికాయి కదా పారిపోరు. ప్రెసెంట్ ఉన్న అన్ని నెట్వర్క్స్, ఎయిర్టెల్ కానీ జియో కానీ అలాగే వోడాఫోన్ కానీ అన్ని నెట్వర్క్స్ అయితే టారిఫ్ ఛార్జెస్ అయితే పెంచేశాయి. మా గ్రామంలో దగ్గరలోనే ఈ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇది టారిఫ్ ఛార్జెస్ కూడా ఇందులో తక్కువ అన్నమాట. దేశంలో దాదాపు 40,000 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ ని అందుబాటులోకి తేబోతుంది త్వరలో. డిసెంబర్ కల్లా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే చాలా మంది ఈ టారిఫ్ ఛార్జెస్ నుంచి బయటపడే అవకాశం ఉంది. మీ విలేజెస్ లో కూడా కొత్తగా బిఎస్ఎన్ఎల్ టవర్ పడి ఉంటే కామెంట్ చేయండి.